తెలంగాణలో త్వరలో మోగనున్న ఎన్నికల నగారా. త్వరలో తెలంగాణలో లోక్ బాడీ ఎన్నికల నగారా మోగనుంది. అన్ని ఓకే అయితే జూన్ లేదా జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై బీసీ కమిషన్ కసరత్తు ప్రారంభించింది. బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులు స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లపై చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు బీసీ కమిషన్ లెక్కల ప్రకారం ఉండాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది. ఇందుకు అనుగుణంగానే బీసీ కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా గత 3 స్థానిక సంస్థల ఎన్నికల వివరాలు, రిజర్వేషన్లు, జనామా, ఓటర్ లిస్ట్ వివరాలు అందించాలని పంచాయతీరాజ్ శాఖను బీసీ కమిషన్ కోరింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగిశాయి. అయితే లోక్సభ 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఆ తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్లోనే లోక్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని బీసీ లెక్కలు తేలకపోవడంతో ఎన్నికలకు కాస్త సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. తెలంగాణలో కులగణన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 150 కోట్లు కేటాయించారు. కులగణన చేసిన తరువాత ఎన్నికలు నిర్వహిస్తారా లేక ఎన్నికల తరువాత కులగణన చేస్తారా అనేది స్పష్టత లేదు. గతంలో తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. ఇది ఒక్క రోజులోనే పూర్తి చేశారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో కులగణన అలాగే చేయాలనే డిమాండ్ ఉంది. కులగణనకు ముందు చేపట్టాల్సిన పనులు ఉంటాయని, దీనికోసం నెల రోజుల సమయం పడుతుందని బీసీ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు. కులగణన కోసం నోడల్ ఏజెన్సీల ఎంపిక, ఆల్ పార్టీ మీటింగ్, ప్రజా సంఘాలతో మీటింగ్, మేధావులు అభిప్రాయాలు కూడా తీసుకోవాలని వారు చెబుతూ ఉన్నారు.